నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. ప్రత్యేకించి ఇప్పుడు అంటే స్వామివారి అవతారాలలో ఎన్నో అవతారాలు. లక్ష్మీ నరసింహ అవతారాన్ని ఎందుకు ఎక్కువగా ప్రభుపాదులు గారు మాట్లాడడం జరిగింది? సో 65లో ఆయన ప్రయాణిస్తున్నారు. అలాగే 66లో చేరుకున్న తర్వాత 67లో అంటే అప్పటికి ఇంకా ఎంతో మంది లేరు శిష్యులు. ఒక 4-5 దగ్గరకు వచ్చారు. ఆ తరుణంలో ఇంకొక హార్ట్ అటాక్ వస్తుంది. చూడండి, ఆ ఏజ్ చూడండి. సో వచ్చినప్పుడు వీళ్ళకేం తెలీదు. ఎందుకంటే గురువు అంటే ఎట్లా చూసుకోవాలి వీళ్ళకేం ఐడియా లేదు. హాస్పిటల్కి తీసుకెళ్ళాలా తీసుకెళ్ళకూడదా వాళ్ళు గుణించుకుని మేము హాస్పిటల్కి తీసుకువెళ్దామని అనుకుంటారు అన్నమాట. అనుకుంటే అప్పుడు ప్రభుపాదుల వారు అంటే కాస్త ఆ స్పృహ ఇంకా ఉంది. ఆయన ఏం చెప్తారంటే, వద్దు, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళొద్దు, నేను మీకు ఒక మంత్రం చెప్తాను, ఆ మంత్రాన్ని మీరు ఉచ్చరించండి. అప్పుడు 2 దేవస్థానాలు ఉంటాయి, అక్కడ ఇక్కడ అందరూ కూడా ఉచ్చరించండి అని చెప్పి నరసింహస్వామి వారి యొక్క మంత్రాన్ని ప్రసాదిస్తారు అన్నమాట. అప్పటి వరకు వారికి కృష్ణుడు అంటేనే తెలుసు, ఇప్పుడు నరసింహ అంటే వాళ్ళకి ఐడియా లేదు. సో ప్రభుపాదుల వారు చెప్తారన్నమాట, ఈ లక్ష్మీ నరసింహ, ప్రహ్లాద నరసింహ ఆయన కూడా విష్ణు అవతారమే. తర్వాత భక్తుల్ని రక్షించే భావనలో ఉంటాడు నరసింహ. ఎప్పుడు భక్తుల్ని రక్షించే, ఎందుకంటే ప్రహ్లాదుని రక్షించడానికి వచ్చాడు. సో నన్ను రక్షించమని కోరుకోండి, నా గురువు గారు వచ్చిన పని ఇంకా పూర్తి కాలేదు, మీరు పర్మిషన్ ఇస్తే పూర్తి అవుతుంది అనేసి కోరుకోమని చెప్తాడు అన్నమాట. సో ఆ రకంగా వాళ్ళు ప్రార్థనలు చేస్తారు. రూపాయలు వారు ఖచ్చితంగా రికవర్ అవుతారు. సో ఇంత ఘనంగా హరే కృష్ణ అన్ని చోట్ల ప్రచారం అయింది అంటే అది ఆ లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం. ఇప్పుడు మనకు హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్లో లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూ ఆలయం కూడా ఉంది. మరి ఇప్పుడు కృష్ణాష్టమి రోజున ఇక్కడ కూడా వేడుకలు జరుగుతాయా? అంటే కృష్ణుడితో పాటు స్వామి వారికి, లక్ష్మీ నరసింహస్వామి వారికి కూడా ఎటువంటి వేడుకలు జరుగుతుంటాయి ప్రభుజీ? అక్కడ యాక్చువల్గా ఆ రోజున ఇరు దేవస్థానాల్లో కూడా విశేషమైన నూతన వస్త్రాలు, ఆభరణాలు సమర్పించడమే కాకుండా మార్నింగ్ నుండి రాత్రి వరకు కూడా ఎన్నో ఉపచారాలు అందించడం జరుగుతుంది అన్నమాట. అంటే ప్రాతకాలంలో స్వామికి షోడశోపచారాలన్నీ సమర్పించి ఆ తర్వాత రెగ్యులర్ నైవేద్యాలు, ఆరతులు, చాలా ఎక్కువ నైవేద్యాలు చేస్తూ ఉంటారు కదా కృష్ణుడికి సంబంధించిన ఏ వేడుకకైనా. జనరల్గా అవతరించిన రోజున 108 ఐటమ్స్ మేము తయారు చేస్తాం. ముఖ్యంగా మాతాజీస్ ఉంటారు, అంటే మా దేవస్థానంలో ఇలాగా ప్రాక్టీస్ చేసే కొంతమంది మాతాజీస్, వారందరూ చక్కగా కృష్ణుడికి వండి పెడతారు అన్నమాట. ఒక 2 రోజుల నుండే వాళ్ళు 2 రోజుల ముందు నుండే వాళ్ళు ప్రారంభిస్తారు. అందులో స్వీట్స్ ఉంటాయి, కారాస్ ఉంటాయి, కొన్ని రకాల చట్నీలు, తర్వాత ధాన్యాలతో చేసినవి, అన్ని రకాల రైస్ ఐటమ్స్, పాలు, మిల్క్, ఘీ, తర్వాత పన్నీరు, వీటితో చేసిన ఐటమ్స్ అన్నీ ఉంటాయి. అట్లా ఎన్నో రకాల వెరైటీస్ అన్ని కలిపి 108 వెరైటీస్ మేము సమర్పిస్తాం స్వామికి. సమర్పించిన తర్వాత వాటిని అన్నిటినీ కూడా భక్తులకు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేస్తాం, వచ్చే వాళ్ళందరికీ వారందరికీ పంచుతాం అన్నమాట. యాక్చువల్గా మా హరే కృష్ణ మూమెంట్లో మీరు గమనిస్తే ప్రసాదానికి మేము చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. అవును, ఎక్కడికి వెళ్ళినా సరే మా కార్యక్రమాల్లో అటెండ్ అయితే చాలు, చాలా ఘనంగా వాళ్ళకి ప్రసాదాలు. మెయిన్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ప్రభుజీ, ఇప్పుడు అక్కడ మాతాజీలు ఇవన్నీ ప్రసాదాలు చేయటంలో నిమగ్నమై ఉంటారన్నారు. ఆసక్తి ఉన్న వాళ్ళు బయట నుంచి కూడా ఎవరైనా వచ్చి చేయాలంటే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా వారు కూడా రావచ్చు, వారు కూడా అక్కడ ఏ సహాయం చేయగలుగుతారో చేయొచ్చు. వాలంటీరింగ్ అనేసి ఉంటుంది. అంటే మనం తిరుమలలో కూడా చూస్తుంటాము, శ్రీవారి సేవలు చేస్తుంటారు వాలంటీర్స్. అట్లా ఇక్కడ కూడా రావచ్చు. చాలా మంది యాక్చువల్గా వేలాది మంది వాలంటీర్స్ ఆ రోజున అక్కడ ఉంటారు. ఎందుకంటే వచ్చిన భక్తులకు సౌకర్యం ఏర్పాటు చేయడము, ప్లస్ భగవంతుడికి సేవలు అందించడము అని నడుస్తూనే ఉంటుంది అన్నమాట. సో ఆ రోజున ఒక విశేషం ఏంటంటే, హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్లో మీరు అక్కడున్న రాధా గోవిందులు ఆ దర్శనం చేసుకోవచ్చు.
అత్యంత అందంగా సుందరంగా కనిపిస్తారు. అవును. ఆ రోజున నూతన వస్త్రాభరణాలు ఇస్తాం కాబట్టి. తర్వాత ఇంకొక రూపము ఉమ్. గోధాకృష్ణులు ఆహా. ప్లస్ మాకన కృష్ణులు, అంటే 3 కృష్ణ రూపాలని దర్శనం చేసుకోవచ్చు ఆ రోజున. ఓకే. సో ఈ గోధాకృష్ణులు ఆ లక్ష్మీ నరసింహ దేవస్థానంలో ఉంటారు. ఆ, తర్వాత రాధాకృష్ణులు ఇక్కడ ఈ దేవస్థానం ఈ గర్భాలయంలో మెయిన్ ఉంటారు. గుళ్ళో. మా గుళ్ళో ఉంటారు. ఉమ్. తర్వాత మాకన కృష్ణుడు అంటే వెన్నముద్ద పట్టుకుని చిన్ని కృష్ణుడు. ఓకే. ఈ చిన్ని కృష్ణుడు విశేషం ఏమిటంటే వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఉమ్. ఆ చిన్ని కృష్ణుడికి ఉంజల సేవ సమర్పించవచ్చు. ఉమ్. అందరూ అందరికీ అవకాశం అందరికీ ఉంది అవకాశము. భక్తులకి. అక్కడేం టికెట్స్ అంటూ ఏమి ఉండవు. ఓకే. ఓకే. అందరూ చక్కగా స్వామికి సేవను సమర్పించి ఆహా. తీర్థ ప్రసాదాలు స్వీకరించి చక్కగా ఆనందంగా ఆ స్వామి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. ఉమ్. అందరికీ కూడా ఆహ్వానము అవకాశం ఉంటుంది. అవకాశం ఉందన్నమాట. మీరు అందరూ రావచ్చు. ఓకే.